అవోళ్ళ ఒక్కోసారి అనిపిస్తుంది వాళ్ళ జనాలు ఎంత అమాయకులు ఉంటారని. ఓట్లప్పుడు చెప్పిన హామీలను ఎవ్వలన్నా నమ్ముతారా? లీడర్లు అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అని ఉంటుంది కదా వల్ల. అది పాలిటిక్స్లో ఉండే పొలిటీషియన్ యొక్క ప్రథమ లక్షణం కూడా. అది తెలిసినాక కూడా ఓట్లకు ముందు రోడ్లు వేస్తానని మాటిస్తుంది, గెలిచినాక మా ఊరి ముఖం కూడా తిరిగి చూడకపోతురి అని ఎమ్మెల్యే ఎంబడి పడితే ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుర్రి? విజయనగరం జిల్లా వేపాడ మండలం ఆతవా ఊరోళ్ళు ఎంత అమాయకులు ఉన్నారు. మా ఊరికి ఎమ్మెల్యే రోడ్ వేయించాలని దీక్షలు చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచింది మీ ఊరికి రోడ్ వేయించుతందుక చెప్పురి. ఏందో ఎమ్మెల్యేలను ఎన్నడ అర్థం చేసుకుంటారో ఈ జనాలు. ఎమ్మెల్యే గారు ఏమయ్యా మా ఊరు రోడ్డు సంగతి అనుకుంటా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి మేడం కారుకు అడ్డం తిరిగిర్రు ఇట్లా జనాలంతా. మూడొద్దుల సంధి రోడ్డు కోసం టెంట్లు వేసుకొని మరీ దీక్ష చేస్తున్నారట ఊరోళ్ళు. రోడ్డు చక్కగా లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే మేడం గారి కారు ఆపి ఆమె ముంగట కోడేలా పోసుకున్నారు. రోడ్డు ఎప్పుడు వేపిస్తారో చెప్పురి మేడం అని నిలదీసిరు. అయితే ఎమ్మెల్యే మేడంకు ఏడలేని కోపం వచ్చింది. అర్జెంట్ పని మీద పోతుంటే నా కారు కడ్డం పడతారు, మీకు పని లేకుంటే టెంట్లు వేసుకొని కూర్చుంటే నాకు పని లేదు అనుకుంటున్నారా, జరుగున్ రొస్సు అని ఊరోళ్ళ మీద ఆగ్రహం అయిపోయింది. మా ఓట్లతోటి ఎమ్మెల్యే అయిపోయి ఇవాళ మమ్మల్నే తిడతారా అని గెరావు చేసిరు. ప్రజలకేమన్నా అయితే ఊకుంటారు కానీ ప్రజాప్రతినిధి గారికి ప్రజలు అడ్డం తిరిగితే పోలీసు వాళ్ళు ఊకుంటారు. జనాలను ఎటోళ్ళనటు చెదరగొట్టి మేడానికి సెల్యూట్ కొట్టి మీరు ఇడికెంచి వెళ్ళిపోరి మేడం అని పంపించిరు గాడికి వెళ్ళి. ఎమ్మెల్యే గారు ఈ యాతో గ్రామ సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు తప్పితే ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి పారిపోయారు. లేకుంటే ఓట్లు వచ్చినప్పుడు అన్ని మూసుకొని ఓట్లు వేయాలి కానీ ఓట్లు అయిపోయినాక ఈ పని చేయాలి ఆ పని చేయాలని లీడర్లను అడిగితే వాళ్ళకి మనసులోకి వచ్చినట్టే కోపం రాదా చెప్పురి అని అనుకోబట్టిరటిగా అట్లకెళ్ళి పోయే జనాలు ఈ సంగతి చూసి.